హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కారం చారు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఈ విధంగా దోరగా బాగా మాగిన పండ్లయితేనే బావుంటాయండి. అంటే అంత రెడ్‌గా ఉండాలి టమాటా పండ్లు. ఆ విధంగా ఉంటే బావుంటుంది చారు. లేదంటే కొంచెం చింతపండు యాడ్ చేయండి. ఈ విధంగా కట్ చేసి కొంచెం వాటర్ ఏసి పొయ్యి మీద పెట్టేసి ఫస్ట్ ఉడకనిద్దాం వాటిని. నేనైతే చింతపండు ఏమేయలేదు. మంచిగానే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది ఈరోజైతే మేము తిన్నాం కదా! ఈ విధంగా ఉడికిన తర్వాత వాటిని చల్లారబెట్టేద్దాం కొద్దిసేపు. తర్వాత ఈ విధంగా మొత్తం టమాటో లేకుండా మొత్తం పిప్పి మొత్తం తీసేసి నెక్స్ట్ దాంట్లో పసుపు, ధనియా పౌడరు ఇది ఎంత ఇష్టం అంటే అండి అందరికీ మా దాంట్లో అయితే స్పెషల్ రెసిపీ అన్నట్టు ఇది. మరి మీరు తయారు చేస్తారా? ఎప్పుడన్నా చూసిర్రా లేదా తెలవదు నాకైతే. మాకైతే మా అమ్మమ్మ వాళ్ళు గానీ చానా రోజుల నుంచి తెలుసు మాకిది. మాకు రెగ్యులర్ ఇది. అంత బాగా తింటారు. ఒకరోజు చేస్తే 2, 3 డేస్ వరకి మసలించుకొని తినొచ్చు దీన్ని డైలీ. తర్వాత కారం, ఉప్పు, ధనియా పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి తురుము మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అండి వీటికి. ఇది వేడి వేడి అన్నంలోకి తినాలండి. ఎంత బావుంటుందంటే, ఇంగ ఆ రోజు మనకి ఒక కర్రీ అవసరం లేదు. ఏదన్నా ఫస్ట్ కొంచెం చట్నీతో తిని, దీంతో తినేస్తే మనకి వేరే పెద్దగా అనిపియదనమాట. కొబ్బరి గూడా ఏసాం గదా! ఈ విధంగా ఉడికించుకున్నద్దాం. నెక్స్ట్ పోపు గూడా ఏసేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకేసానండి. ఎక్కువేమేయలేదు దీంట్లో. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఉన్నాయి గదా! ఈ విధంగా తిరగవాతేసేసుకొని పోపు బెట్టేసుకొని లాస్ట్‌కి ఫైనల్‌గా ఒకసారి కలిపేసుకొని మసలించుకుంటే, మనకు వేడి వేడిగా కారం చారు రెడీ. మేమైతే టమాటా చారంటాము. లేదంటే కారం చారు. టమాటా చారంటే మళ్ళా కారం లేకుండా జేస్తాం. అది వేరే రకం. మీరు గూడా ట్రై జేసి చూడండి. ట్రై జేసి ఎలా ఉందో కామెంట్ జేయండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.